సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇప్పట్లో బెయిల్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఆమె ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ అరెస్ట్ చేసింది. విచారణ నిమిత్తం న్యాయస్థానం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కస్టడీకి అప్పగించింది. కవితపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు అరెస్ట్ చేసిన ఈడీ ఢిల్లీలోని తీహార్ జైలుకు పంపించింది. ఇక అప్పటి నుంచి జైల్లోనే ఆమె ఉన్నారు. బెయిల్ కోసం శతవిధాలా ప్రయత్నించినా కోర్టు అయితే అనుమతి లభించలేదు. ఈ నేపథ్యంలో జైల్లో ఉన్న కల్వకుంట్ల కవితను ఆమె సోదరుడు మాజీ మంత్రి కేటీఆర్ తో సహా పలువురు పరామర్శించారు. తీహార్ జైలుకు వెళ్లి ఆమెతో ములాఖాత్ అయి మాట్లాడారు. తాజాగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ కూడా తీహార్ జైలుకు వెళ్లారు. ఎమ్మెల్సీ కవితను ములాఖాతులో భాగంగా కలిశారు. కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మార్చి 15న హైదరాబాద్ లో ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేసిన ఈడీ ఈ కేసులో 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక మందిని విచారించింది. ఇక అంతకుముందు హైదరాబాద్ లోనే విచారణ చేపట్టిన ఈడీ కవిత విచారణకు సహకరించడం లేదన్న కారణంతోనే ఢిల్లీకి తరలించారు. అప్పటి నుంచి కవితకు బెయిల్ అయితే లభించడం లేదు. ఢిల్లీ కోర్టుకు వెళ్లినా ప్రతిసారి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించడం తప్ప మరొకటైతే జరగడం లేదు. అయితే తాను ఏ తప్పు చేయలేదని, బీజేపీ రాజకీయ కక్షలో భాగంగానే తప్పుడు కేసులతో తనను వేధిస్తోందని కల్వకుంట్ల కవిత ఆరోపిస్తున్నారు.